హలో నమస్తే వెల్కమ్ టు టిఎఫ్పిసి నేను మీ అంజలి సో రాజధాని ఫైల్స్ ఇప్పుడు చూడడం జరిగిందనమాట సో బిఫోర్ నా రివ్యూ చెప్పే ముందు ఐ జస్ట్ వాంట్ టు మెన్షన్ యూ వన్ థింగ్ దట్ పొలిటికల్ నాలెడ్జ్ కానీ ఆర్ ఎల్స్ ఈ ఇష్యూకి సంబంధించి నాకంత అంటే లైక్ డీప్గా అయితే ఏం తెలీదు బట్ స్టిల్ ఈ సినిమా చూసిన తర్వాత నాకేమనిపించిందో యాజ్ పర్ మూవీ నేను మీకు అప్డేట్ ఇస్తాను. సో మూవీ విషయానికి వచ్చేసరికి చూస్తే లైక్ ఒక రాజధాని గురించి రైతులు ఎంత స్ట్రగుల్ పడతారు అన్న విషయాన్ని అయితే చూపించారు. అండ్ ఒక పార్టీ లైక్ రూలింగ్లో ఉండేటప్పటికీ ఒక రాజధాని వస్తే అదే పార్టీ కనుక పడిపోతే ఆ రాజధానిని మళ్ళీ మారుస్తారా అన్న కాన్సెప్ట్ బేస్డ్ అనమాట. అండ్ కొంచెం డ్రామాటికల్లీ చూపించారు. అండ్ కొన్ని పాయింట్స్ మసాలా యాడ్ చేస్తారంటారు కదా, సో కొంచెం మసాలా యాడ్ చేసినట్టే చూపించారు. బట్ టు బి వెరీ ఫ్రాంక్ యాజ్ అన్ ఆడియన్గా నాకేమనిపించింది అంటే నిజంగా ఇంత అన్యాయం జరుగుతుందా అండ్ నిజంగానే ఇలాంటి పనులు కూడా చేస్తారా? అండ్ ఒక రాజధాని ఒక దేశాన్ని అంటే ఒక రాష్ట్రానికి 3 రాజధానులు ఏంటి నాకైతే అర్థం కాలేదు. సో ఇక్కడ 4 అని చూపించారు. అండ్ ఇన్ని కష్టాలు అండ్ ఇంత స్ట్రగుల్ అవుతున్న రైతులకి ఇప్పటికీ నాకు తెలిసి రాజధాని ఏంటి అన్నది డిసైడ్ అవ్వలేదు. ఇన్ని రాజకీయాలు ఇన్ని కుట్రలు జరుగుతున్నాయా, రైతులకి ఇన్ని కష్టాలు ఉన్నాయా, డైరెక్టర్ గారు అయితే చాలా బాగా చూపించారు. అండ్ గూస్ బంప్స్ అనేది చెప్పుకోవాలి. అండ్ వాణి విశ్వనాథ్ గారు క్యారెక్టర్ నెయిల్డ్ ఇట్. ఈ ఏజ్లో కూడా ఆవిడ చేజింగ్ సీన్ కావచ్చు, దెర్ ఆర్ సమ్ సీన్స్ విచ్ ఆర్ లైక్ ఎలా అంటే మనకి ఒక అంటే లైక్ ఈ ఏజ్లో కూడా ఆవిడ చేయగలరా అని అయితే అనిపించింది. ఇట్ వాజ్ అ బెస్ట్ కంబ్యాక్ అని చెప్పుకోవచ్చు వాణి విశ్వనాథ్ గారికి. అండ్ అలాగే వినోద్ గారి క్యారెక్టర్ కూడా ఒక రైతు లీడర్గా చూపించడం జరిగింది, విచ్ వాజ్ వెరీ నైస్. అండ్ హీరో క్యారెక్టర్ విషయానికి వస్తే దెర్ ఆర్ సమ్ సీన్స్ విచ్ ఆర్ వెరీ ఇమోషనల్. అండ్ ఆ ఇమోషనల్లో థియేటర్ మొత్తాన్ని కట్టి పడేస్తారు. అండ్ అలానే పొలిటికల్ విషయానికి వస్తే లైక్ నేను ముందు కూడా మెన్షన్ చేసినట్టు ఒక పార్టీ రూలింగ్లో ఉండేటప్పటికీ ఒక ప్లేస్ని రాజధాని అనుకొని మళ్ళీ ఆ పార్టీ దిగిపోయి నెక్స్ట్ ఎలక్షన్స్లో వేరే పార్టీ వచ్చిన తర్వాత నిజంగానే రాజధాని మార్చేస్తారా? అవి వాళ్ళ చేతుల్లోనే ఉంటాయా? అంటే బేసికలీ లైక్ మనకు ఒక కలర్ నచ్చలేదు, ఒక డ్రెస్ నచ్చలేదు అంటే ఎలా మార్చేస్తుంటామో అలా మార్చేయగలరా అన్న పాయింట్ ఆఫ్ వ్యూ అనమాట. ఓవరాల్గా చూసుకుంటే రాజధాని ఫైల్స్ షార్ట్ అండ్ స్వీట్గా చెప్పాలి అని అంటే ఎవరికైతే అస్సలు ఏం తెలీదో దే కెన్ నో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ పిన్ టు పిన్ అనేది చెప్పుకోవచ్చు. డెఫినెట్లీ ఇందులో చూపించినంత దీనిగా అయితే జరిగి ఉండదు కానీ బట్ స్టిల్ కొన్ని లైక్ డ్రామాని యాడ్ చేశారనైతే నాకు అనిపించింది. ఓవరాల్గా రాజధాని ఫైల్స్ వాజ్ వెరీ నైస్ అండ్ ప్రతి ఒక్కరు వెళ్ళి చూడొచ్చు. అండ్ పొలిటికల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి చాలా బాగా అర్థమవుతుంది. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఐ జస్ట్ వాంట్ టు యాడ్ ఏంటి అని అంటే లైక్ మన సలహాలు మనం మాత్రమే వినాలి, పక్కన వాళ్ళ సలహాలు వింటే ఎలాగా లైక్ మనం బ్రెయిన్ పని చేయదు అన్న పాయింట్ ఆఫ్ వ్యూ అయితే నాకు అర్థమైంది ఈ మూవీలో. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. మీరు కూడా రాజధాని ఫైల్స్ చూస్తుంటే ఎలా అనిపించింది ఏంటి అనేది కింద కమెంట్స్లో మెన్షన్ చేయండి. మళ్ళీ ఇంకో రివ్యూతో కలుసుకుందాం. అప్పటివరకు టాటా బాయ్, సైనింగ్ ఆఫ్.